హైదరాబాద్ నగరంలో జరిగిన హైదరాబాద్ నడిబొడ్డున ఈరోజు ఒక చైత్ర అనే అమ్మాయి ఒక గిరిజన బాలికని ఈరోజు మానభంగం చేసి హత్య చేయడం జరిగింది. దీనిపైన ఈ ప్రభుత్వం ఎంబడే స్పందించాలి. ఈ ప్రభుత్వం ఎంబడే కఠిన నిర్ణయం తీసుకోవాలి. గతంలో ఇలాంటి కార్యక్రమాలు ఏవైతే జరిగినాయో వాళ్ళకి ఏదైతే శిక్ష వేసిర్రో, ఎలా ఎన్కౌంటర్ చేసిర్రో, ఈ నిబంధనల్లో ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముద్దాయిని కూడా ఎంబడే ఎన్కౌంటర్ చేయాలి. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఏదైతే ఈ భారత రాజ్యాంగంలో నడుస్తుందంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్ని జాతులకు అన్ని కులాలకు ఒకే న్యాయం ఉంది అంటే ఈరోజు ఈ చైత్రను ఎవరైతే మానసికంగా హింసించి మానభంగం చేసి మరణించడానికి హత్య చేసిండో అతనిని కూడా అన్ని సందర్భాలలో ఏదైతే ఎన్కౌంటర్ చేసిర్రో ఈ కిరాతకుడిని కూడా ఈ మానవ మృగాన్ని కూడా అదే విధంగా ఈరోజు ఎన్కౌంటర్ చేసి ఈ ప్రభుత్వం నిరూపించుకోవాలి. సమన్యాయం ఉందంటే సమాజంలో అందరికీ ఒకే న్యాయం జరుగుతుందంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఈ ప్రపంచంలో భారతదేశంలో అత్యున్నతమైన ప్రజాస్వామ్యంలో ఉండమనేది నిరూపణ చేయాలంటే నిజంగా కేసీఆర్ గారికి చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఈ యొక్క చైత్ర ఉన్న ఆ 6 సంవత్సరాల బాలికను కిరాతకంగా పాశవికంగా ఒక పశువు మాదిరిగా మానభంగం చేసి చంపిన విషయంలో ఈ ప్రభుత్వం వెంబడే అతని పైన ఎన్కౌంటర్ చేసి అతని ఊరేసి నిజంగా ఈ సమాజానికి బుద్ధి వచ్చే విధంగా ఇంకో ఆడపిల్లకు భద్రత ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఈ ప్రభుత్వం ఎంబడే అతన్ని ప్రజల ముందుకు తీసుకోవాలి, మీడియా ముందు చూపించాలి. ఈరోజు అనేక జాతుల వాళ్ళు ఈరోజు ప్రపంచంలో బ్రతుకుతున్నాడు. పేదోడికి ఒక న్యాయం, బలిసినోనికి ఒక న్యాయం జరుగుతున్న ఈ సమాజంలో సమన్యాయం జరుగుతుందని కేసీఆర్ గారు నిరూపణ చేయాలి. ఈరోజు గిరిజన జాతికి అండగా ఉండమని చెప్పి కేసీఆర్ భరోసా ఇవ్వాలి. యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గిరిజనులంతా వెలుగెత్తి చూస్తున్నారు కేసీఆర్ గారు ఏం నిర్ణయం తీసుకుంటారో అని. కేసీఆర్ గారు మీకు చేతులెత్తి మొక్కుతున్నాం, ప్రజాస్వామ్యంలో ఉన్నాం, అందరికీ సమన్యాయం చేయాలి. ఆ రోజు జరిగిన అన్యాయంలో ఏదైతే ఎన్కౌంటర్ చేసినారో ఈ పేదరికంలో ఉన్న ఈ గిరిజన బాలికను కూడా హత్య చేసిన వాళ్ళను ఈ రోజు మీరు ఎన్కౌంటర్ చేయాలని ప్రజా సంఘాలు, కుల సంఘాలు, గిరిజన సంఘాలు, ప్రజా పార్టీలన్నీ కూడా ఏకకంఠమై మోగుతున్నాయి. ఈ రోజు వరకు కూడా ఎలాంటి చర్య తీసుకోకుండా మీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకుండా కనిపిస్తుంది. పోలీస్ వ్యవస్థను పటిష్టపరచండి, ఆడదానికి భద్రత కల్పించండి. ఆడది అర్ధరాత్రి నడి రోడ్డు పైన తిరిగిన రోజే స్వాతంత్రం వచ్చిందని మహాత్మా గాంధీ చెప్పిండు. దాన్ని నిరూపణ చేయండి. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో బ్రతుకుతున్నాం. ఒక కులానికి ఒక న్యాయం, ఒక కులానికి ఒక న్యాయం కాకుండా సమన్యాయం పాటించే విధంగా పేద ప్రజలకు కూడా న్యాయం ఈ తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలకు అంకితం అవుతుందని నిరూపణ చేయాల్సిన అవసరం కేసీఆర్ ప్రభుత్వం పైన ఉంది, ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందని చెప్పి కూడా తెలియజేస్తున్నా. We want justice! We want